Good morning everybody. Today we are going to discuss about the micro and macronutrients. I already told that there are 16 types of micro and macro elements are present according to Arnold's criteria of essentiality. So here 16 chemical elements are known to be very important for the plant growth and survival. We can divide these elements into two main groups. One is non-mineral nutrients and mineral nutrients. So non-mineral nutrients and mineral nutrients, in which non-mineral nutrients are CHO. These are found in air and water. C means it is in the form of carbon dioxide, oxygen is in the form of oxygen, and hydrogen is in the form of water. These are found everywhere. In the air and water also they are present. These are all non-mineral nutrients. Whereas the mineral nutrients are 13 types. These mineral nutrients are divided into two groups. One is micronutrients and macronutrients. Students, మీకు ఆర్నాన్స్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ అనే రూల్ ప్రకారము 16 ముఖ్యంగా ఎలిమెంట్స్ ఉంటాయని మీకు చెప్పడం జరిగింది. దీనిలో మీకు నాన్ మినరల్ న్యూట్రియంట్స్, మినరల్ న్యూట్రియంట్స్ అని ఈ 16 ఎలిమెంట్స్ని డివైడ్ చేయడం జరిగింది. దానిలో CHO అంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ వీటిని నాన్ మినరల్స్ అంటే ఖనిజాలు కావు అవి, కాబట్టి వాటిని నాన్ మినరల్స్ అని అంటారు. ఖనిజ పోషకాలు కలిగినవి మాత్రము 13, అవి మళ్ళీ 2 కింద డివైడ్ చేయడం జరిగింది. వాటిలో మైక్రో అంటే సూక్ష్మ పోషకాలు, మ్యాక్రో అంటే స్థూల పోషకాలు. So I already explained about the micro and macro, that is the nutrients which are used in large quantities are known as macronutrients. The nutrients which are used in small quantities for the development of the plant growth is known as micronutrients. So these are all two types, in which macronutrients are again divided into two major groups. One is ప్రైమరీ న్యూట్రియంట్స్. ప్రైమరీ న్యూట్రియంట్స్ అంటే ప్రాథమికమైన ఖనిజ పోషకాలు. ముఖ్యంగా మన మొక్క యొక్క అభివృద్ధికి, ఎదుగుదలకు 3 రకాల ఎరువులు వేస్తాం. NPK ఎరువులు అని వింటూ ఉంటారు. N అంటే నైట్రోజన్ ఎరువు, P అంటే ఫాస్ఫరస్ ఎరువు, K అంటే పొటాషియం ఎరువు. ఇవి జనరల్గా మొక్క యొక్క అభివృద్ధికి, పెరుగుదలకు ఉపయోగపడే మూలకాలు. సో ప్రైమరీ న్యూట్రియంట్స్ ఆర్ NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. Whereas the secondary nutrients are CAMGS. CAMGS means calcium, magnesium and sulfur. సో ఈ మూడు కూడా మీకు ద్వితీయ ఖనిజ పోషకాలుగా చెప్పబడుతున్నవి. నెక్స్ట్ మైక్రోన్యూట్రియంట్స్ ఆర్ ది ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. సో అతి తక్కువ పాళ్లలో మన మొక్కకి ఎదుగుదలకి ఉపయోగపడే న్యూట్రియంట్స్ని సూక్ష్మ పోషకాలు అని అంటారు. ఈ సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా బోరాన్, క్లోరిన్, కాపర్, ఐరన్, మ్యాంగనీస్, మాలిబ్డినం అండ్ జింక్. సో ఈ 13ని కలిపి మైక్రో న్యూట్రియంట్స్ అని అంటారు. సో దీంట్లో వాటి యొక్క మొక్క యొక్క పెరుగుదల మీద వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సీ దిస్ బ్యూటిఫుల్ డయాగ్రామ్. సో జర్మినేటింగ్ ఆఫ్ ది సీడ్, ఇన్ విచ్ సీడ్ జర్మినేటెడ్ and 2 cotyledons are present on the upper side. Here the part which is raised above the soil is known as plumule. The part which is raised towards the gravitational force, that is known as radicle. Here first parts are plumule and radicle, and these are the 2 cotyledons. See the last one, that is the younger and juvenile leaves present on the which are germinated from the cotyledons. సో ఒక మొక్క యొక్క అభివృద్ధి ముఖ్యంగా NPK, CAMGS ఇటువంటి మూలకాల మీద ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటిది నైట్రోజన్. ఆల్ ది ఎసెన్షియల్ న్యూట్రియంట్ నైట్రోజన్ ఈజ్ రిక్వైర్డ్ బై ది ప్లాంట్స్ ఇన్ లార్జ్ అమౌంట్స్
మనకి వాతావరణంలో ఎంత నైట్రోజన్ శాతం ఉంటుంది? 78% నైట్రోజన్ ఉంటుంది. నైట్రోజన్ ఎక్కువగా వాతావరణంలో అణు రూపంలో ఉంటుంది. ఈ అణు రూపంలో ఉన్న నత్రజనిని మొక్క ఎదుగుదలకు డైరెక్ట్గా వేర్లు పీల్చుకొనలేవు. సో అందుకని వాటిని మనము నైట్రైట్స్ రూపంలో వాటిని కన్వర్ట్ చేస్తే అప్పుడు అయాన్ల రూపంలో ఉన్నటువంటి ఆ నత్రజనిని మొక్క వేర్ల ద్వారా గ్రహించగలదు. సో అందుకని నత్రజని ఎప్పుడు నైట్రేట్ల రూపంలోనే మొక్కకి లభిస్తూ ఉంటుంది. అలాగే అమోనియా రూపంలో కూడా ఇది లభిస్తూ ఉంటుంది. ది ఫార్మ్స్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ నైట్రోజన్ ఆర్ NO3- అండ్ NH4+. సో వాటి యొక్క ఫంక్షన్స్, ఉపయోగాలు. It is very important in the growth and development of the vital plant tissues of the cell. Nitrogen is present in plant body. We know it is present in DNA, it is present in chlorophyll. So everywhere it is present, which is used for the plant growth. It helps to hold genetic code in the plant nutrients. So I already told that it is present in DNA, so helps in genetic code of the plant nutrients. Give the plant in the green color. So it is present in the chlorophyll molecule. So that it gives the green color. Presence in the protein and purines and pyramids of DNA and RNA. DNA యొక్క డబుల్ హెలికల్ స్ట్రక్చర్లో ఇవి ఎక్కువగా పిరమిడన్ ప్రోటీన్లో నత్రజని అనుఘటకంగా ఉంటుంది. అలా ఉండడం వలన ఇది జన్యు సంకేతకంలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నత్రజని ఒకవేళ లోపిస్తే దానివల్ల వచ్చే డెఫిషియన్సీస్ ఏమేంటి? సో క్లోరోఫిల్ కంటెంట్ ఆఫ్ ది ప్లాంట్ లీవ్స్ ఈజ్ రెడ్యూస్డ్. సో లీవ్స్కి గ్రీన్గా ఉండడానికి కారణం ఏంటంటే వాటిలో క్లోరోఫిల్, పత్రహరితం ఉండడం. ఈ పత్రహరితం అనేది నత్రజని లోపిస్తే దాని యొక్క పరిమాణం తగ్గిపోతుంది. ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, ప్రోటీన్ అండ్ స్టార్చ్ కంటెంట్స్ ఆర్ రెడ్యూస్. దీనిలో నత్రజని లోపం వల్ల మొక్కల యొక్క పుష్పించడం, అలాగే ఫలాలు రావడం, వాటి యొక్క ప్రోటీన్ సింథసిస్, అలాగే స్టార్చ్ కంటెంట్, పిండి పదార్థం యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఇది నత్రజని యొక్క లోపం వల్ల జరుగుతుంది. డార్క్ గ్రీన్ లీవ్స్ అండ్ ఫోలియేజ్. సో ఇక్కడ లీవ్స్ అన్నీ డార్క్గా అయిపోతుంది. లీఫ్ టిప్ మే బీ టర్న్ డౌన్, లీఫ్ టిప్ టర్న్ అయిపోతుంది. ఎలోయింగ్ ఆన్ ది ఎఫెక్టెడ్ లీవ్స్. క్లా లీవ్స్ విల్ ఈవెన్చువల్లీ స్టార్ట్ టర్నింగ్ ఎల్లో, గెటింగ్ స్పాట్స్ అండ్ డైయింగ్. So mobility is, nitrogen is mobility nutrient. Deficiency appears at the older leaves first. See the diagram here. N- means deficiency of nitrogen. N+ means presence of the nitrogen. When nitrogen is present, the plant is green in color. When the nitrogen is absent due to the deficiency of the nitrogen, yellowing of leaves takes place here. So అందుకని పత్రహరితాన్ని కోల్పోయి పత్రాలు ఆకుపచ్చ నుండి పసుపచ్చగా మారడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. అలాగే నత్రజని ఉన్న సాయిల్లో మొక్క పెరుగుతూ ఉంటుంటే మొక్కకి చూడండి టఫ్ లీవ్స్ వచ్చి ఫస్ట్ డయాగ్రామ్లో చాలా గ్రోత్ బాగా కనిపిస్తూ ఉంది. అలాగే నత్రజని లోపం ఉన్న సాయిల్లో మొక్క పెరగడం వలన మొక్క యొక్క అభివృద్ధి చాలా తగ్గిపోయి తక్కువగా ఉన్న ఆకులతో మొక్క చిన్నగా స్టంటెడ్గా ఉండిపోయింది. సో డ్యూ టు ది ప్రెజెన్స్ ఆఫ్ ది నైట్రోజన్, ది టఫ్ లీవ్స్ ఆర్ సీన్ హియర్ ఇన్ ది ఫస్ట్ డయాగ్రామ్. అలాగే ఇక్కడ చూడండి నత్రజని తక్కువైపోవడం వలన లీఫ్ యొక్క సైజు తగ్గిపోయి చిన్నదైపోయింది. నత్రజని ఉండడం వలన లీఫ్ సైజ్ పెరిగి పెద్ద లీవ్స్ రావడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న 2 కుండీల్లోనూ మొదటి కుండీలో నత్రజని లేదు, అందువలన అందులో లీవ్స్ యొక్క అభివృద్ధి తక్కువగా ఉండి ది క్వాంటిటీ ఆఫ్ లీఫ్ ఈజ్ వెరీ లో, వెరాజ్ ది క్వాంటిటీ ఆఫ్ లీఫ్ ఈజ్ వెరీ హై ఇన్ ది సెకండ్ పార్ట్. అక్కడ నత్రజని ఉన్న మృత్తికలో మొక్క ఎదగడం వలన టఫ్ లీవ్స్ కనిపిస్తున్నాయి. దిస్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నైట్రోజన్ ఆన్ ది ప్లాంట్ గ్రోత్. నెక్స్ట్ వన్, సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ది ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఈజ్ ఏ కెమికల్ ఎలిమెంట్ సింబల్ ఆఫ్ పీ. ఫాస్ఫరస్ కూడా వాతావరణంలో కనిపిస్తుంది. అది మూలకమైనప్పటికీ వాతావరణంలో అణు రూపంలో ఉంటే మొక్క ఏమాత్రం పీల్చుకొనలేదు. అందుకని ఎప్పుడూ అవి ఫాస్ఫేట్ అయాన్ల రూపంలో, నత్రజని అయితే నైట్రేట్ అయాన్ల రూపంలో ఈ విధంగా లభ్యమైతే మాత్రమే మొక్క వాటిని పీల్చుకొనగలిగి వేర్ల ద్వారా ఆ విధంగా మొక్క యొక్క కాండ భాగాలకు, పత్ర భాగాలకు అవి అందించడం జరుగుతుంది. సో నత్రజని లాగానే ఫాస్ఫరస్ కూడా
ఫాస్ఫేట్ అయాన్ రూపంలో ఉంటుంది. ఫాస్ఫరస్ ఈజ్ టూ మేజర్ గ్రూప్స్, వన్ ఈజ్ వైట్ ఫాస్ఫరస్ అండ్ రెడ్ ఫాస్ఫరస్. ఇట్ ఈస్ హైలీ రియాక్టివ్, నియర్ ఫౌండ్ ఫ్రీ ఎలిమెంట్ ఆన్ ది ఎర్త్. సో ఎర్త్ మీద ఇది ఫ్రీ ఎలిమెంట్ కింద ఉంటుంది. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఫాస్ఫరస్? ఫాస్ఫరస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది రెగ్యులేషన్ ఆఫ్ ది ప్రోటీన్ సింథసిస్. మొక్క జీవక్రియల్లో కిరణజన్య సంయోగక్రియ, ప్రోటీన్ సింథసిస్, అలాగే శ్వాసక్రియ ఇవన్నీ ఒక ముఖ్యమైన జీవక్రియలు. దానిలో ఫాస్ఫరస్ అణువు మొక్క యొక్క ప్రోటీన్ సంశ్లేషణలో తోడ్పడుతుంది. ఇట్ ఈజ్ ఇంక్రీజ్ స్టాక్ అండ్ స్టెమ్ స్ట్రెంగ్త్. దీనిలో స్టాక్ పెరగడానికి, స్టెమ్ బలంగా ఉండడానికి కూడా ఫాస్ఫరస్ తోడ్పడుతుంది. ఇంక్రీజ్డ్ ఫ్లవర్ ఫార్మేషన్ అండ్ సీడ్ ప్రొడక్షన్. దీనిలో ఎక్కువగా సీడ్ ప్రొడక్షన్ జరగడానికి, ఫ్లవర్ ఫార్మేషన్ రావడానికి కూడా ఫాస్ఫరస్ తోడ్పడుతుంది. ఇంక్రీజ్డ్ రెసిస్టెన్స్ టు ప్లాంట్ డిసీజ్. సో ప్లాంట్ డిసీజెస్, వ్యాధులు ఏమైనా వస్తే వాటి నుండి వ్యాధి రెసిస్టెన్స్ ఉండడానికి వాటికి ఎక్కువగా ఫాస్ఫరస్ అణువు తోడ్పడుతుంది. స్టిమ్యులేట్ రూట్ డెవలప్మెంట్. దీనిలో వేరు బాగా అభివృద్ధి చెందడానికి ఫాస్ఫరస్ అణువు తోడ్పడుతుంది. ఇట్ ఈజ్ ఇంక్రీజ్డ్ నైట్రోస్ ఫిక్సింగ్ కెపాసిటీ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్లో నత్తడిని స్థాపన జరగడానికి ఫాస్ఫరస్ అణువు తోడ్పడుతుంది. సో వాట్ ఆర్ ది డెఫిషియన్సీ సిమ్టమ్స్? సో ప్లాంట్స్ ఆర్ స్టంటెడ్ అండ్ ఓల్డర్ లీవ్స్ ఆఫ్ ఎన్ డార్క్ డల్ కలర్డ్ ఇన్. సో ఇక్కడ ఏమైందంటే ఫాస్ఫరస్ మూలకము లోపం వలన స్టంటెడ్ గ్రోత్ మీన్స్ డ్వార్ఫ్ ఆఫ్ ది ప్లాంట్, అంటే మొక్క పొట్టిగానే ఉండిపోయి ఎదగదు, అటువంటి గ్రోత్ లేకుండా ఉండడాన్ని స్టంటెడ్ గ్రోత్ అని అంటారు. స్టెమ్స్ అండ్ లీఫ్ స్టాక్స్ మే బీ టర్న్ పర్పుల్. దీనిలో ఎక్కువగా పర్పుల్ కలర్లో లీవ్స్ అయిపోవడం అనేది ఫాస్ఫరస్ యొక్క డెఫిషియన్సీ అంటే లోపం వల్ల జరుగుతుంది. ప్లాంట్ మెచ్యూరిటీ ఈజ్ ఆఫెన్ డిలేడ్. దీనిలో ఎదుగుదల కూడా ఎక్కువగా ఉండదు. ప్లాంట్ విల్ బి డ్వార్ఫ్డ్ అండ్ స్టంటెడ్. సో ప్లాంట్ పొట్టిగా ఉండిపోవడానికి కారణం ఫాస్ఫరస్ అనే యొక్క లోపం. వెరీ వెరీ రేర్ అండ్ యూజువల్లీ బఫోర్డ్ బై. అలాగే pH లిమిటేషన్స్. ఎక్సెస్ P కెన్ ఇంటర్ఫియర్ విత్ ది అవైలబిలిటీ ఆఫ్ కాపర్ అండ్ జింక్. సో నెక్స్ట్ మొబిలిటీ. ఫాస్ఫరస్ ఈజ్ హైలీ మొబైల్ న్యూట్రియంట్. డెఫిషియన్సీ సిమ్టమ్స్ విల్ అపియర్ ఇన్ ఓల్డర్ లీవ్స్. సో ఎక్కువగా చూడండి ఇక్కడ మీకు ఓల్డర్ లీవ్స్ ఎక్కువగా డెఫిషియన్సీతో కనిపిస్తున్నాయి. క్రింది భాగంలో లీఫ్ టిప్ దగ్గర ఒక పింక్ కలర్లో లీఫ్ మారిపోవడం గమనిస్తుంది. డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ ఫాస్ఫరస్ లీవ్స్ బికమ్ పర్పుల్ కలర్డ్. Next, see here these two parts in which one part with phosphorus and another with deficiency of phosphorus. Deficiency of phosphorus soil ఉన్న ఫాస్ఫరస్ లోపంతో కూడుకున్న మృతిలో పెరుగుతున్న మొక్కలు అతి తక్కువగా ఉన్నవి. ఫాస్ఫరస్తో కూడిన మృతిలో పెరుగుతున్న మొక్కల అభివృద్ధి విపరీతంగా ఉండి ఈ టఫ్ లీవ్స్ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. అలాగే లీఫ్ యొక్క టిప్స్ అవన్నీ కూడా ఊదా రంగులో మారిపోవడం అనేది ఈ యొక్క పత్రాల్లో కనిపిస్తుంది. ఫాస్ఫరస్ లోపం వలన ఎక్కువగా పత్రాలు యొక్క లీవ్స్ని ఊదా రంగులో మారిపోతాయి. సో అలాగే ఇక్కడ స్టంటెడ్ గ్రోత్, లీఫ్ యొక్క కండిషన్ చూడండి, కర్ల్ అయిపోయి టిప్స్ దగ్గర అవన్నీ కనిపిస్తున్నవి. అలాగే లీఫ్ అన్ని మచ్చలతో కూడుకున్న వ్యాధి జనితంలాగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫాస్ఫరస్ యొక్క లోపం వల్ల జరుగుతుంది. నెక్స్ట్ పొటాషియం. పొటాషియం అనగానే మీకు స్టొమాటో గుర్తు రావాలి. ఎందుకంటే పత్ర రంధ్రాల మూసుకోవడం తెరుచుకోవడము, పత్ర రంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం మీన్స్ ది క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ది స్టొమాటో విల్ బి టేక్స్ ప్లేస్ బై పొటాషియం అయన్. సో అది K+ అనగానే మీకు ముఖ్యంగా గుర్తు రావాల్సింది పత్ర రంధ్రాల చలనాలు. సో పొటాషియం కామన్లీ కన్సిడర్డ్ యాజ్ ది క్వాంటిటీ న్యూట్రియంట్ ప్లాంట్ అబ్జర్వ్డ్ బై K in ionic form, highly mobile, control the opening and closing of the stomata. So already told that the stomata closing and opening takes place by K+ ions. It is an important in the biochemical reaction in plant. ఎక్కువగా మంచి రియాక్షన్స్ జరగడానికి తోడ్పడుతుంది. It activates the enzyme responsible for specific functions. Facilitates protein and starch synthesis. దీనిలో ప్రోటీన్ సంశ్లేషణకు, పిండి పదార్థ సంశ్లేషణకు కూడా పొటాషియం అయాన్ ఉపయోగపడుతుంది. It plays a role in osmoregulation of water and other salts in the plant tissues and cells. దీనిలో మీకు మినరల్ అప్టేక్ ఆఫ్ అయాన్స్ చెప్పాను. దీనిలో డోనాన్స్ ఈక్విలిబ్రియం చెప్పడం జరిగింది. దానిలో ద్రవాభిసరణ సక్మత వలన
K+ అయాన్లు Cl- అయాన్లు మధ్యలో సమతాస్థితి ఏర్పడేంత వరకు వాటి యొక్క స్థానాంతరణ జరుగుతుంది. అది కూడా ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా జరుగుతుంది. దట్ ఈస్ నోన్ యాజ్ డోనాన్స్ ఈక్విలిబ్రియం అని మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆస్మా రెగ్యులేషన్ని కంట్రోల్ చేయడానికి K+ అయాన్స్ తోడ్పడతాయి. నెక్స్ట్ డెఫిషియన్సీ. క్లోరోసిస్ మే కాజెస్ ఎల్లోయింగ్ ఆఫ్ ది లీవ్స్. క్లోరోసిస్ అంటే ఏంటంటే పత్ర హరితాన్ని కోల్పోయి పత్రము పసుపు బారడాన్ని క్లోరోసిస్ అని అంటారు. దట్ ఈజ్ ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ లెడ్ టు షెడ్డింగ్ అండ్ డిఫోలేషన్ ఆఫ్ ది. అలా ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ అయినప్పుడు అవి రాలిపోవడం కూడా జరుగుతుంది. వాటి యొక్క గ్రోత్ ఆగిపోతుంది అనుకోకుండా, వెంటనే వాటి యొక్క ఆకు రాలిపోవడం కూడా జరుగుతుంది. స్టంటెడ్ గ్రోత్ లీడ్స్ టు స్లో గ్రోత్, పూర్ డెవలప్మెంట్ ఆఫ్ రూట్స్ అండ్ స్టెమ్. దీనిలో కూడా గ్రోత్ స్టంటెడ్ అయిపోవడము, పొట్టిగా అయిపోయి లీవ్స్, అలాగే మొక్క యొక్క అభివృద్ధి కూడా తగ్గిపోవడం ఎక్కువగా వీటి యొక్క లోపంలో తెలుస్తుంది. లీఫ్ టిప్ అండ్ మార్జిన్స్ కాజెస్ నెక్రోసిస్. టిప్స్ అన్నీ వంకర తిరిగి ఒక రకమైన మచ్చలతో కూడుకున్న మెటీరియల్ లాగా అయిపోవడం దాన్ని నెక్రోసిస్ అని అంటారు. దాన్ని లీఫ్ టిప్ నెక్రోసిస్ అంటారు. సి ఆల్ ది లీవ్స్ due to the deficiency of the potassium, they causes the necrosis of the లీవ్స్. అన్ని లీవ్స్లోనూ టిప్స్ నెక్రోసిస్ డిసీజ్కి గురైనట్టు ఈ డయాగ్రామ్స్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఈ లీవ్స్లో కూడా అండి అన్ని టిప్స్ కూడా నెక్రోసిస్కి గురయ్యాయి. సో దీనిలో మెయిజ్ ప్లాంట్ ఉంది. డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ పొటాషియం, నెక్రోసిస్ ఆఫ్ ది లీఫ్ మార్జిన్స్ ఈజ్ మోస్ట్ సివియర్లీ ఇన్ ది ఓల్డర్ లీవ్స్. సో దీనిలో ఈ మైజ్లో నెక్రోసిస్ పొటాషియం వల్ల కనిపిస్తుంది. టొమాటో లీవ్స్లో కూడా ఈ డెఫిషియన్సీ వల్ల లీవ్స్ సో నెక్రోసిస్ కనిపిస్తుంది. ఈ క్రింది భాగంలో ఉన్న గ్రేప్ లీఫ్లో కూడా పొటాషియం డెఫిషియన్సీ వల్ల నెక్రోసిస్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ కాల్షియం. కాల్షియం ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాల్షియం +2. సో స్టిమ్యులేట్ ది అమోనియం అబ్జార్ప్షన్. అమోనియాన్ని పీల్చుకోవడానికి కాల్షియం ఎక్కువగా తోడ్పడుతుంది. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కాల్షియం పెక్టేట్. యాక్చువల్లీ ది సెల్ వాల్లో మీకు కాల్షియం పెక్టేట్ అనే స్ఫటికాలు ఉంటాయి. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హోల్డింగ్ టుగెదర్ ది సెల్ వాల్ ఆఫ్ ది ప్లాంట్. సో టు గివ్ ది రిజిడిటీ ఆఫ్ ది సెల్ వాల్ in the plant to the cell, the calcium ion is very very important in God cell physiology, especially in stomatal closure. సో స్టొమాటల్ క్లోజింగ్ అవుతున్నప్పుడు కాల్షియం అయాన్ వాటి యొక్క పాత్ర వహిస్తుంది. అలాగే యూజ్డ్ యాక్టివేటింగ్ సర్టెన్ ఎంజైమ్స్ అండ్ టు సెండ్ సిగ్నల్స్ దట్ కోఆర్డినేట్ సర్టెన్ సెల్యులర్ యాక్టివిటీ. కొన్ని సెల్యులర్ యాక్టివిటీల్లో సిగ్నల్స్ పంపించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. యంగ్ లీవ్స్ అండ్ ఫ్రూట్ డిస్ప్లే కాల్షియం డెఫిషియన్సీస్ ఫస్ట్. సో due to deficiency of calcium causes younger leaf shutdown. Blossom end root of tomatoes. సో టొమాటోస్లో బ్లోజమ్ ఎండ్ రూట్ అనే డిసీజ్ వస్తుంది. అలాగే ఎల్లో బ్రౌన్ స్పాట్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ది షార్ప్ బ్రౌన్ అవుట్లైన్ ఎడ్జెస్. సో ఆకుల యొక్క ఎల్లో బ్రౌన్ స్పాట్స్ ఆకుల మీద ఎడ్జెస్ మీద ఏర్పడడం కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి ఈ లీఫ్ మీద ఎల్లోయిష్ బ్రౌన్ కలర్డ్ స్పాట్స్ లీఫ్ అంతా కనిపిస్తున్నాయి డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ ది కాల్షియం అయాన్. సో ఇక్కడ కాల్షియం అయాన్ డెఫిషియన్సీ వల్ల లీవ్స్ అన్నీ కూడా ఎల్లో స్పాట్స్ వచ్చేసి మొత్తం వ్యాధికి గురయ్యాయి. అలాగే దీనిలో ఫ్రూట్స్లో కూడా రెడ్ కలర్లో వచ్చేయడం కూడా దీనికి ఒక సిమ్టమ్. నెక్స్ట్ మెగ్నీషియం ఈజ్ ప్రజెంట్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మెగ్నీషియం అయాన్, దట్ ఈజ్ Mg+2. ఇట్ ఈజ్ ఆల్సో హైలీ మొబైల్ ఎలిమెంట్. క్లోరోఫిల్ ఫార్మేషన్. యాక్చువల్గా క్లోరోఫిల్ అణువులో దాని యొక్క నిర్మాణాన్ని చూస్తే మధ్యలో మెగ్నీషియం అయాను 4 వైపులా 4 నత్రజని అణువులు అమరి ఉంటాయి. అది క్లోరోఫిల్ యొక్క C4H22 అని ఉంటుంది దాంట్లో. సో H79O55 అని ఉంటుంది. క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి యొక్క అణు నిర్మాణం చూసినప్పుడు దాని మధ్యలో మెగ్నీషియం అణు ఉంటుంది. సో మెగ్నీషియం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లోరోఫిల్ ఫార్మేషన్ and synthesis of amino acids and cell proteins. It is also responsible for the synthesis of amino acids and cell proteins, and it is resistant to unfavorable factors, vitamin A and C concentrations. So దీనిలో విటమిన్ A C కాన్సంట్రేషన్ పెరగడానికి కూడా మెగ్నీషియం అణువు తోడ్పడుతుంది. డెఫిషియన్సీస్ ఆర్
ఎలోయింగ్ బిట్వీన్ లీఫ్ వీన్స్. వీన్ అంటే నడిమి ఈనెలు ఉంటాయి కదా, ఆ ఈనెలు మధ్య భాగంలో పసుపచ్చగా మారడము, దట్ ఈస్ ది ఎలోయింగ్ బిట్వీన్ లీఫ్ వీన్స్. అండ్ రెడ్డిష్ బ్రౌన్ టింగ్స్, అక్కడక్కడ చిన్న చిన్న రెడ్డిష్ టింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీనివల్ల మెగ్నీషియం అణువు డెఫిషియన్సీ వల్ల తొందరగా ఆకులు రాలిపోవడం జరుగుతుంది. Magnesium toxicity are rare and not generally exhibited visibly. So see here, from first one is the yellowing in between the veins. So మధ్య మధ్యలో ఆకుల మధ్యలో నిర్హరితం అయిపోవడం, అంటే క్లోరోఫిల్ మాలిక్యూల్ తక్కువ అయిపోతే పసుపు పచ్చగా అయిపోతుంది. అది ఎక్కడ మధ్య ఈనె ప్రాంతంలో పసుపు పచ్చ బారడము మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. సో ఫస్ట్ డయాగ్రామ్, దిస్ ఈజ్ డ్యూ టు ది లో ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ మెగ్నీషియం ion. And second one is the when magnesium present in the plant, it is very colored and chlorophyll is bulk in that leaf. That is the second diagram. Next, sulfur, essential for the growth and development of the all crops. Sulfur is very very important, absorbed through the roots in the form of sulfate ion. సల్ఫేట్ అయాన్ రూపంలో ఇది పీల్చుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ క్లోరోఫిల్, ప్రొడక్షన్ ఆఫ్ ప్రోటీన్, సింథసిస్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అండ్ యాక్టివేషన్ ఆఫ్ ది ఎంజైమ్స్. ఇక్కడ ఎక్కువగా మొక్కలలో జరిగే అన్ని జీవక్రియలకు ఎంజైమ్స్ చాలా అవసరం. ఏ చర్య జరగాలన్నా ఎంజైమ్ వల్లే ఇది జరుగుతుంది, ఎంజైమ్ ప్రేరకంగా తోడ్పడుతుంది. సో ఆ యాక్టివేషన్ ఆఫ్ ఎంజైమ్స్కి సల్ఫర్ అణువు చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఎలోయింగ్ ఆఫ్ ది ఎంటైర్ లీఫ్ ఇంక్లూడింగ్ ది వీన్స్, యూజువల్లీ స్టార్టింగ్ విత్ ది యంగర్ లీవ్స్. మామూలుగా మొక్కలలో వచ్చిన స్టార్టింగ్ యంగర్ అండ్ జువెనైల్ లీవ్స్ దగ్గర నుండి ఎంటైర్ ది ఓల్డర్ లీవ్స్ వరకు వీన్స్లో నడిమి ఈనెల మధ్య ఎలోయింగ్ అయిపోతుంది, మొత్తం లీఫ్ అంతా ఎలోగా అయిపోతుంది. దిస్ ఈజ్ డ్యూ టు ది deficiency of sulfur, and the leaf size will be reduced, and leaf tip may be yellow and curl. So leaf tip kuda curl అయిపోతుంది. Overall growth will be stunted, leaves yellowing or scorched at the edges. See here, the tip of the leaf is curled due to the deficiency of the sulfur, and the total leaf is become yellow in color due to the absence of chlorophyll, that is known as chlorosis. మొత్తం ఆకు అంతా కూడా క్లోరోసిస్ అనే వ్యాధికి గురి అవ్వడం వలన నిర్హరితం అయిపోయి మొత్తము ఆకుపచ్చ కలర్ నుండి పసుపు పచ్చ కలర్కి మారిపోయింది. అలాగే లీఫ్ టిప్స్ అన్నీ కూడా కర్ల్ అవ్వడం ఈ సల్ఫర్ యొక్క డెఫిషియన్సీ. అలాగే ఈ లీవ్స్ అన్నీ చూడండి, ఇక్కడ లీవ్స్ కూడా సల్ఫర్ డెఫిషియన్సీ వల్ల ఎల్లోయిష్గా అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా లీఫ్ ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్. సో ఇక్కడ లీవ్స్ అన్నీ ఎల్లోగా అయిపోయాయి. సో ఇవన్నీ కూడా డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ సల్ఫర్. నెక్స్ట్, ఫ్లవర్స్ చూడండి, విత్ సల్ఫర్ ఎలా ఉంది, వితౌట్ సల్ఫర్ ఎల్లోయింగ్ ఆఫ్ లీఫ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా సల్ఫర్ డెఫిషియన్సీ రావడం వలన లీవ్స్ అన్ని కర్లు తిరిగిపోయి ఉన్నాయి, వంకర్లు తిరిగిపోయి ఉన్నాయి. నార్మల్ లీఫ్ ఆ స్టంటెడ్ గ్రోత్ కూడా కనిపిస్తుంది, గ్రోత్ అంతా రిడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్, బోరాన్ అప్టేక్ బై ప్లాంట్స్ కంట్రోల్డ్ బై ది బీ లెవెల్. హియర్ అప్టేక్ ఆఫ్ బోరాన్ అంటే దీనిలో లీవ్స్లో ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఫుడ్ మెటీరియల్స్ ఎప్పుడు మనకి మొక్క యొక్క అన్ని భాగాలకి దేని ద్వారా సప్లై అవుతుంది, ఫ్లోయం అనే అణువు ద్వారా సప్లై అవుతుంది. ఈ ఫ్లోయం ద్వారా సప్లై అవ్వడానికి ముఖ్య మూలకము బోరాన్ ఇక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వలన ట్రాన్స్లొకేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్లాంట్ బై ఫ్లోయం టిష్యూ. హియర్ వెన్ ది బోరాన్ ఈజ్ డెఫిషియెంట్, లిమిటెడ్ బడ్డింగ్. సో ఇక్కడ బడ్స్ అన్నీ తక్కువగా అభివృద్ధి చెందుతాయి. బడ్ బ్రేక్ అంటే బడ్స్ ఎక్కువ రావు అనమాట మొక్కల్లో. డిస్టార్టెడ్ స్టంట్ షూట్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది. షార్ట్ ఇంటర్నోడ్స్ ఇంక్రీజ్డ్ బ్రాంచింగ్. దీనిలో కణుపు మధ్యమాలే అంటాం. ఒక మొక్క బాగా పొడవుగా కనిపించడానికి కారణము వాటి కణుపు మధ్యమాలు బాగా పెరగడం. అవి బాగా పెరిగి అభివృద్ధి చెందడం వలన మొక్క చాలా పొడవుగా అభివృద్ధి చెందుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంటర్నోడల్ గ్రోత్ తగ్గిపోతుంది అన్నమాట దీనివల్ల. నెక్స్ట్, క్లోరోటిక్ లీఫ్ టిప్స్.
లీఫ్ నెక్రోసిస్, లీఫ్ ఫాలింగ్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే లీవ్స్ క్లోరోసిస్ అయిపోయి లీఫ్ టిప్ డెత్ అయిపోవడం, అలాగే దీనిలో బడ్డింగ్ కండిషన్స్ తక్కువ అయిపోయి దీనిలో బడ్స్ ఏర్పడకపోవడం, మొత్తం ఆకంతా మచ్చలతో నిండిపోయి నెక్రోసిస్కి గురి అవ్వడం, స్టంటెడ్ గ్రోత్ రావడం, ఇవన్నీ కూడా బోరాన్ యొక్క డిఫిషియన్సీస్. నెక్స్ట్ క్లోరిన్. క్లోరిన్ ఈజ్ నీడెడ్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ and aids in plants metabolism, photosynthesis, osmosis, ionic balance within the cell. మీకు ఇందాక చెప్పాను ద్రవాభిసరణ సక్మంకి ఎగెనెస్ట్గా K+ అయాన్లు Cl- అయాన్లు ప్లాస్మా మెంబ్రేన్ ద్వారా స్థానాంతరణ చెందుతూ ఉంటాయి. సమతా స్థితి వచ్చేంత వరకు అవి స్థానాంతరణ చెందడము ఆస్మాసిస్లోనూ మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం కణం అంతా అయానిక్ బ్యాలెన్స్ ఉండడానికి కారణము Cl- అయాన్. These Cl- ions participates in several physiological metabolical processes. One is plant growth and development, osmotic and stomata regulation, evolution of oxygen in photosynthesis. సో దీనిలో ద్రవాభిసరణ జరగడానికి అలాగే ఫోటోసిన్సిస్ జరగడానికి కూడా క్లోరిన్ అణువు ముఖ్య పాత్ర వహిస్తుంది. డిసీజ్ రెసిస్టెన్స్ అండ్ టాలరెన్స్, ఇవి ప్రతిబల చర్యలకు అలాగే వ్యాధులకు రెసిస్టెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది స్టొమాటా, ఇది కూడా సో Cl- అయాన్ అండ్ K+ అయాన్ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఈక్వల్లీ ఫర్ ది క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ది స్టొమాటా. క్లోరైడ్ ఫంక్షన్ ఇన్ క్యాటయాన్ బ్యాలెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ విత్ ఇన్ ది ప్లాంట్స్. సో మీకు క్యాటయాన్ యానయాన్ బ్యాలెన్స్ అవ్వడానికి స్థానాంతరంలో మీకు ఎక్కువగా ఉపయోగపడే అయాను క్లోరైడ్ అయాన్. నెక్స్ట్ డెఫిషియన్సీ. సో ఇట్ విల్ కాజెస్ ది నెక్రోసిస్ ఆఫ్ ది వాటర్ లీవ్స్, మార్జిన్ లీవ్స్, ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి క్లోరిన్ అణువు తక్కువైపోవడం వల్ల నెక్రోసిస్ కనిపిస్తుంది, స్టంటెడ్ గ్రోత్ కనిపిస్తుంది, ది లీఫ్ టిప్ కర్ల్ కనిపిస్తుంది, యంగర్ లీవ్స్ అండ్ వాటర్ లీవ్స్లో కూడా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది డెఫిషియన్సీ ఆఫ్ ది క్లోరిన్. నెక్స్ట్ కాపర్. కాపర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ది ప్లాంట్ గ్రోత్. అమాంగ్ ది things the normal range of the growing medium is 0.05 to 0.5 and it is also used for the production of the formation of the chlorophyll. సో కాపర్ ఎక్కువగా ఏ వ్యాధిని కలుగజేస్తుందంటే ఫ్రూట్స్లో ఎగ్జాంథిమా డిసీజ్ అని ఉంటుంది. ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ సిట్రస్ ఫ్రూట్లో ఇవి ఎగ్జాంథిమా డిసీజ్ని కలుగజేస్తాయి. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది కాపర్? Activates some enzymes in plant which are involved in lignin synthesis and it is essential in several enzyme system. మొత్తం కణం యొక్క కణ కవచం అది సెల్యులోస్తో తయారు చేయబడి ఉంటుంది, ఒకసారి సూపరిన్తో తయారు చేయబడి ఉంటుంది, ఒకసారి లిగ్నిన్తో తయారు చేయబడి ఉంటుంది. సో వీటికి కారణము ఈ కాపర్ అయాన్ అనమాట. It requires in the process of photosynthesis, respiration and assist in plant metabolism, carbohydrates and protein. It shows flavor and color in vegetables and flowers. సో ఈ వెజిటబుల్స్లోను ఫ్లవర్స్లోను కలర్గా ఉంటాయి కదా, దానికి కారణము కాపర్ అనమాట. కాపర్ డెఫిషియన్సీ symptoms occur in newer plants. Symptoms start as chlorosis, either whole leaf between the veins and the newer leaves with the chlorotic areas of the leaf, small necrotic spots. ఇట్స్ కామన్ డిసీజెస్ అనమాట. యాక్చువల్గా లీవ్స్ అన్నీ మచ్చలతో కూడుకున్న వ్యాధిజనిత పత్రాలు రావడం, అలాగే లీఫ్ యొక్క స్టంటెడ్ గ్రోత్, మార్జిన్స్ అన్నీ నలిగిపోయినట్టు వంకర్లు తిరిగిపోయినట్టు ఉండడం, లీవ్స్ బికమ్ స్మాల్ ఇన్ సైజ్ అండ్ బికమ్ విల్ట్, మొత్తం మొక్క ఒడిలిపోయినట్టు కనిపించడం, ఎపికల్ మెరిస్టమ్ మే బికమ్ నెక్రోటిక్ అంటే టిప్ ఆఫ్ ది లీఫ్ నెక్రోటిక్ అయిపోయి చనిపోవడం, అలాగే ఇన్హిబిట్ ది గ్రోత్ ఆఫ్ ది లాటరల్ బ్రాంచెస్, పార్శ్వపు కొమ్మలు యొక్క అభివృద్ధిని ఇది ఆప్ చేసేస్తుంది. సో కాపర్, సో ఎక్సెస్ కాపర్ కెన్ రెసిస్ట్ రూట్ గ్రోత్, రూట్ను కూడా అది అభివృద్ధిని ఆపవేసేసి టిప్స్ అన్నీ బర్న్ అయిపోయినట్టు చేసేస్తుంది. compete with the plant uptake of iron and sometimes molybdenum and zinc. It reduces the branching and eventually planted. మొత్తం ఇది మినరల్స్ని తీసుకుంటూ ఉంటుంది కదా, మాలిబ్డెనం, జింక్ని, వాటిని కూడా అది వాటితో కంపీట్ చేస్తూ ఉంటుంది. సో సీ హియర్ ది లీవ్స్ బికమ్ కర్ల్డ్ అండ్ ది ఎంటైర్ లీఫ్ హ్యావింగ్ సో మెనీ నెక్రోటిక్ స్పాట్స్. దిస్ ఈజ్ డ్యూ టు ది కాపర్ డెఫిషియన్సీ. So the entire leaf become white in color in the
plant tip region. So this is due to the copper deficiency. Next, iron. Iron is the very important to health and growth of the plant. It will forms the absorption of ferrous and ferric ions. సో మీకు ఇప్పటి వరకు చెప్పిన అన్నీ కూడా ఏది అణు రూపంలో మొక్క పీల్చుకోవడానికి ఉపయోగపడదు. అన్ని అయాన్ల రూపంలో కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే మొక్క వేర్ల ద్వారా వీటిని పీల్చుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఐరన్ ఆల్సో ఐరన్, ఫెర్రిక్, ఫెర్రస్ అనే అణువులు అయాన్ల రూపంలోకి మారిపోయిన తర్వాత వాటిని మొక్క పీల్చుకుంటుంది. తర్వాత ఐరన్ ఈజ్ నీడెడ్ ఇన్ గ్రేటెస్ట్ క్వాంటిటీస్ అండ్ ఇట్స్ ఈజ్ ఈక్వలీ అవైలబిలిటీ ఇండిపెండెంట్ ఆన్ ది పీహెచ్ ఆఫ్ ది. సో పీహెచ్ వాటి మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇట్ ఈజ్ ఇమ్మొబైల్, ఎసెన్షియల్ ఫర్ క్లోరోఫిల్ ఫార్మేషన్. సో పత్రహరితం బాగా అభివృద్ధి చెందడానికి ఐరన్ తోడ్పడుతుంది. కాంపోనెంట్ ఆఫ్ సైటోక్రోమ్, మొక్కల్లో పువ్వులలో సైటోక్రోమ్ అనే ఎలిమెంట్ వల్ల వాటి యొక్క అభివృద్ధి బాగుంటుంది. వాటి యొక్క అభివృద్ధికి ఈ ఐరన్ తోడ్పడుతుంది. ఎసెన్షియల్ ఫర్ నైట్రోజన్ ఫిక్సేషన్, నత్రజని స్థాపనకు కూడా ఈ ఐరన్ తోడ్పడుతుంది. అసిస్ట్ ఇన్ ది నైట్రేట్ అండ్ సల్ఫేట్ రిడక్షన్ అండ్ ఎనర్జీ ప్రొడక్షన్ విత్ ఇన్ ది ప్లాంట్. నైట్రేట్ సల్ఫేట్ రిడక్షన్, ఈ ఎనర్జీ ప్రొడక్షన్కి ఈ అణువు తోడ్పడుతుంది. ఎక్స్ప్రెస్డ్ యాజ్ అన్ ఇంట్రవీనల్ క్లోరోసిస్. ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇంట్రవీనల్ క్లోరోసిస్ అంటే నడిమియనికి మధ్యనికి మధ్యలో పత్రహరితాన్ని కోల్పోయి ఎలోయింగ్ ఆఫ్ లీవ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఐరన్ క్లోరోసిస్ డెవలప్స్ సాయిల్ పిహెచ్ ఈజ్ వెరీ. ఇప్పుడు సాయిల్ పిహెచ్ ఎక్కువ ఉండడం వలన కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. నెక్స్ట్ సీ హియర్ ది ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్ ఇన్ యంగర్ లీవ్స్ ఆఫ్ లెమన్. లెమన్లో ఐరన్ డెఫిషియన్సీ రావడం వలన గ్రీన్ కలర్లో ఉండాల్సిన లీఫ్ వచ్చేసి ఎల్లో కలర్ లీఫ్ కింద అయిపోయింది. టోటల్ లీఫ్ విల్ బి చేంజ్డ్, దట్ ఈజ్ నోన్ యాజ్ క్లోరోసిస్, నిర్హరితం అని అంటారు. సో ఇక్కడ కూడా మధ్య మధ్యలో లీవ్స్కి అక్కడ ఇంట్రవీనల్ క్లోరోసిస్ కనిపింది. వీన్ ఉంది, దాని చుట్టూ కూడా నిర్హరితం అయిపోయింది. దాన్ని ఇంట్రవీనల్ క్లోరోసిస్ అని అంటారు. నెక్స్ట్ మ్యాంగనీస్. మ్యాంగనీస్ ఈజ్ రిక్వైర్డ్ బై ది ప్లాంట్ ఇన్ సెకండ్ గ్రేటెస్ట్ క్వాంటిటీ కంపేర్ టు ఐరన్. ఐరన్ తర్వాత రెండవ స్థితిలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే మ్యాంగనీస్. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మ్యాంగనీస్ అయాన్. మ్యాంగనీస్ కూడా మ్యాంగనీస్ అయాన్ రూపంలో మాత్రమే మొక్కలకు లభ్యమవుతుంది. రిక్వైర్డ్ ఫర్ క్లోరోఫిల్ సింథసిస్, రిక్వైర్డ్ ఫర్ ఆక్సిజన్ ఇవల్యూషన్, యాక్టివేట్ సమ్ ఎంజైమ్ సిస్టమ్. సో ఇది కూడా క్లోరోఫిల్ సింథసిస్కి, ఆక్సిజన్ ఎవల్యూషన్కి ఎంజైమ్స్ బాగా సిస్టంలో ఉండడానికి తోడ్పడుతుంది. కంట్రిబ్యూటర్ టు వేరియస్ బయాలజికల్ సిస్టమ్స్ ఇంక్లూడింగ్ ఫోటోసిన్సిస్, రెస్పిరేషన్ అండ్ నైట్రోజన్ అసిమిలేషన్. ఇది కూడా కిరణజన్య సమయక్రియ, నత్రజని స్థాపన, శ్వాసక్రియ అన్ని జీవక్రియలు నిర్వహించడంలో తోడ్పడుతుంది. ఇన్వాల్వ్డ్ ఇన్ పోలెన్ జర్మినేషన్, పోలెన్ ట్యూబ్ గ్రోత్, రూట్ సెల్ ఎలాంగేషన్. దీనిలో మీకు ఒక పరాగరేణువు మొలకెత్తడానికి మ్యాంగనీస్ అయాన్ తోడ్పడుతుంది. అలాగే ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ టు రూట్ ప్యాథోజెన్స్. సో రూట్కి అనేకమైన డిసీజ్ వస్తాయి. రూట్కి వచ్చే డిసీజ్ ఒకటి చెప్పండి. డ్యాంపింగ్ ఆఫ్ డిసీజ్ అంటే ముందే వేరుకి ముందే డిసీజ్ వచ్చేసేయడం వలన ఈ డిసీజ్ ఆర్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ సాయిల్ బోర్న్ డిసీజ్ అండ్ వన్ ఈజ్ ఎయిర్ బోర్న్ డిసీజ్. సాయిల్ బోర్న్ డిసీజ్ అంటే మృత్తికలోంచి ఆ డిసీజ్ వస్తాయి, అటువంటి వాటిని సాయిల్ బోర్న్ అంటారు. గాలి ద్వారా వస్తాయి, వాటిని ఎయిర్ బోర్న్ డిసీజ్ అంటారు. ఇలా సాయిల్ బోర్న్ డిసీజెస్లో డ్యాంపింగ్ ఆఫ్ వాజ్ ది వన్ ఆఫ్ ది డిసీజ్. అది రూట్స్కి ఎక్కువ వస్తుంది అనమాట. అది మ్యాంగనీస్ వాటికి రెసిస్టెన్స్ చూపిస్తుంది అనమాట అటువంటి డిసీజెస్కి. నెక్స్ట్ సిమిలర్ టు ఎఫీ క్లోరోసిస్, ఇంటర్వీనల్ క్లోరోసిస్ ఆన్ యంగ్ టు ఓల్డర్ లీవ్స్ ఫాలోడ్ బై లిజన్స్ ఆఫ్ లీఫ్ మీద బ్లిస్టర్స్ అంటే మచ్చలు, కాలిపోయిన మచ్చల్లాగా కొన్ని రకాల నిర్మాణాలు ఏర్పడడానికి మ్యాంగనీస్ డెఫిషియన్సీ కారణం. రిస్ట్రిక్టెడ్ గ్రోత్ అండ్ ఫెయిల్యూర్ టు మెచ్యూర్, సంకెన్ స్పాట్స్ దట్ ఎపియో ఇన్ ది క్లోరోటిక్ ఏరియాస్ బిట్వీన్ ది వీన్స్. వీన్స్ మధ్యలో గుంటల్లో అనేకమైన మచ్చలు, కాలిపోయిన మచ్చలు వంటి నిర్మాణాలు ఏర్పడడానికి మ్యాంగనీస్ డెఫిషియన్సీ కారణం. So manganese toxicity can occur if the fertilizer application rate is excessive. Burning of the tips, margins, older leaves ఇవన్నీ కూడా కాలిపోయిన మచ్చల్లాగా ఉంటాయి. మొత్తం లీఫ్ పై భాగంలో చూస్తే
లీఫ్ పై భాగంలో కాలిపోయిన మచ్చల్లాగా లీఫ్ టిప్స్ దగ్గర లీఫ్ పై భాగంలో బుడిపిల్లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ సోయాబీన్ లీవ్స్ అనమాట. లీఫ్ పై భాగంలో ఈ మచ్చలు ఈ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ బ్లిస్టర్స్, కాలిపోయిన మచ్చలు అలా కనిపిస్తున్నాయి కదా. సో ఇలా కాలిపోయిన మచ్చల్లాగా ఉంటే అప్పుడు మ్యాగ్నీషియం డెఫిషియన్సీ. ఇది హెల్తీగా ఉన్న లీఫ్. ఈ లీఫ్ టిప్స్ దగ్గర చూడండి వైట్గా అయిపోయింది. ఇక్కడ కూడా హెల్తీగా లీఫ్. ఇక్కడ లీఫ్ టిప్స్ దగ్గర చూడండి వైటిష్గా బ్లిస్టర్స్, కాలిపోయినట్టు. కాలిపోవడం వలన ముడతలు తిరిగిపోయి లీఫ్ అంతా కర్ల్ అయిపోతుంది కదా, ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ ది డెఫిషియన్సీ ఆఫ్ మెగ్నీషియం కాదు, మ్యాంగనీస్. నెక్స్ట్ ఇవన్నీ కూడా డెఫిషియన్సీ ఆఫ్ మ్యాంగనీస్. నెక్స్ట్ మాలిబ్డినం, needed in the smallest quantities by plants. Normal range 0.3 to 1.5 ppm. Toxicity or deficiency is not common. Component in two enzymes that convert nitrate to nitrate and then it to ammonia before it used synthesis of the amino acid. Amino acid synthesis జరుగుతున్నప్పుడు అలాగే ఫోటోలిసిస్ ఆఫ్ వాటర్, ఇక్కడ అన్ని చోట కొన్ని MO అయాన్లు కొన్ని తోడ్పడుతూ ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ నీడెడ్ టు సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతున్నప్పుడు కూడా మాలిబ్డినం అయాన్ తోడ్పడుతుంది. డెఫిషియన్సీ కెన్ ఈజీలీ resembles nitrogen deficiency. Mobile within the plant, so deficiency symptoms show up to of older and middle leaves and show up of the chlorotic leaf margins around the leaf perimeter. Then the margins become necrotic. సో దీనిలో కూడా నెక్రోటిక్ స్పాట్స్, లీఫ్ టిప్స్ అన్ని కర్ల్ అయిపోవడము, దిస్ ఈజ్ డ్యూ టు ది మాలిబ్డినం డెఫిషియన్సీ. చూడండి, ఇక్కడ లీఫ్ టిప్స్ అన్ని కర్ల్ అయిపోయి ఇలా లోపలికి ఇలా ముడతలు తిరిగి ఎలా కనిపిస్తున్నాయి. సో అది మాలిబ్డినం యొక్క డెఫిషియన్సీ అనమాట. సో ఇక్కడ సరస్వతి ఆకు అనమాట. ఇది సరస్వతి ఆకులో కూడా లీఫ్ ఎడ్జెస్ అన్నీ కూడా కర్ల్ అయిపోయి లోపలికి ముడుచుకుని పోయి, అది మాలిబ్డినం యొక్క డెఫిషియన్సీ. నెక్స్ట్ ఫైనల్ వన్ ఈజ్ ది జింక్. జింక్ అనగానే మీకు లిటిల్ లీఫ్ డిషెస్ అని అంటాము, అంటే ఆకులు చిన్నగా అయిపోవడం అనమాట. అలా చిన్నగా అయిపోవడము, దిస్ ఈజ్ డ్యూ టు ది జింక్. ఇట్ హెల్ప్స్ టు ప్లాంట్ ప్రొడ్యూస్ క్లోరోఫిల్, ఇంపార్టెంట్ టు ఫోటోసిన్సిస్. సో ఇది కూడా క్లోరోఫిల్ మాలిక్యూల్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది. ఏ కాన్స్టిట్యూట్ ఆఫ్ సర్టెన్ ఎంజైమ్స్, గ్రోత్ సపరేషన్, రిడ్యూస్ ఇంటర్డ్యూడ్. దీనిలో కూడా మొత్తము రొజెట్టి అపీరెన్స్, లీఫ్ అంతా మధ్యలో గులాబీ పువ్వులాగా రౌండ్గా అయిపోతాయి అనమాట. అదొక డెఫిషియన్సీ. ఆ డెఫిషియన్సీ జింక్ వల్ల వస్తుంది. దాన్ని లిటిల్ లీఫ్ డిసీజ్ అంటారు. ఇంటర్వీనల్ క్లోరోసిస్ అని లీవ్స్, దీనిలో కూడా వీనెల మధ్య భాగంలో ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్ కనిపిస్తూ ఉంటుంది. దీని సక్కస్ ఎట్ లో pH, సాయిల్లో pH తక్కువైపోయినప్పుడు జింక్ డెఫిషియన్సీ వస్తుంది. గ్రోత్ రిడక్షన్, లీఫ్ క్లోరోసిస్, ఇవన్నీ కూడా ఈ లీవ్స్లో చూడండి, లీఫ్లో చిన్న లీవ్స్ అయిపోవడం, అలాగే లీఫ్ డెఫిషియన్సీ వల్ల స్టంటెడ్ గ్రోత్ రావడం, కర్ల్ అయిపోవడం, ఇవన్నీ కూడా జింక్ యొక్క టాక్సిసిటీ వల్ల కనిపిస్తుంది. సో ఎల్లోయింగ్ ఆఫ్ లీవ్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అబౌట్ ది మినరల్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. నెక్స్ట్ class I shall explain with the another lesson.